మన శనివారం వాడు ఇస్తానని చెప్పి 10 గంటల పైన అందుకు తీసి మళ్ళీ అందుకు ఇచ్చినా కదా వచ్చిన డబ్బుతో సార్ 17 రోజులు అవుతాం. మీ ఊర్లోకే వస్తుంది, ఊర్లో కూడా రాదు, ఊరు బయట వస్తుంది, తీసుకోండి. ఫోన్ చేస్తారు. ఫోన్ అంటే ఫోన్లు చేయాలి, వాళ్ళే ఫోన్ చేస్తారంటారు. వాళ్ళు ఫోన్ చేసేది మాట. ఓటీపీ వచ్చినాక సిలిండర్ ఇవ్వాలా. నేను ఓటీపీ ఎందుకు వస్తుంది? అప్పుడు కాళ్ళ కదే అప్పుడు కాళ్ళ కదే మెసేజ్ కావాలి. అదే సార్ కాదులే, ఇప్పుడు బుక్ అయ్యి ఓటీపీ వస్తుందేమో. నేను 23 బుక్ అయినాపా, ఇప్పుడు బుక్ అయ్యి ఓటీపీ వచ్చేస్తుంది. ఎట్లా వస్తుందా? తీసుకుంటే సిలిండర్ వాడు బుక్ చేస్తే వస్తుందా? సిలిండర్ 25 రోజులకు సిలిండర్ వల్ల తెలుసా? 25 రోజులకు సిలిండర్ వల్ల వాడు రూడైపోయింది. అదే ఇండియన్ గ్యాస్ కదా, అన్నీ ఓటీపీ వచ్చిన అన్నీ ఒకటి ఇస్తాడు. ఇంటికి ఇస్తా ఉన్నారు. చాలా మోసం అవుతుంది. ఓటీపీ రాకుంటే నువ్వు ఓటీపీ రాలేదు పోరా. 19వ తారీఖు తీసుకున్నారు సిలిండర్. 19వ తారీఖు నుండి సిలిండర్ ఓటీపీ వస్తే ఒకవేళ స్టాక్ లేకుంటే స్టాక్ ఉండి కూడా పై అధికారులే చెప్తాను స్టాక్ ఉంది అని. నాకు లేదు అంటే రారు. కాదన్నా ఓటీపీ చూపిస్తుంది. 19వ తేదీ బుక్ అయింది. 19వ తేదీ బుక్ అయింది. ఈరోజు ఇస్తామని చెప్తాను. ఈరోజు ఈరోజు 20వ తేదీలోపు ఏమైనా బుక్ చేసి ఉంటే ప్రయారిటీ బేస్లో సిలిండర్ ఇస్తామని చెప్తాను. ఎవరికి ఇవ్వలేదని చెప్పలేదు కదా. నిన్న సిలిండర్లు ఇచ్చాము, మొన్న సిలిండర్లు ఇచ్చాము. వచ్చింది 342 సిలిండర్లు. ఎప్పుడు బుక్ చేశారు? ఏ రోజు బుక్ చేశారు? ఇప్పుడు 20వ తేదీలోపు ఎవరైనా బుక్ చేసి ఉంటే 20వ తేదీలోపు ఏమైనా బుక్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఎవరైతే బుక్ చేశారో వాళ్ళకి బేస్ చేస్తాం. మేమే వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ సిలిండర్లు ఇస్తాము. 25 తర్వాత చేసిన వాళ్ళకి సిలిండర్లు ఇప్పుడు ఎందుకంటే సిలిండర్ బుకింగ్ మన దగ్గర 2000 ఉన్నాయి బుకింగ్లు. సో 2000 మందికి ఒక్కసారిగా నేను 345 సిలిండర్లతో నేను ఇవ్వలేను. కాబట్టి ఎవరైతే ముందు బుక్ చేస్తారో వాళ్ళకి ముందుగా సిలిండర్లు ఇస్తామని చెప్తాను. ఎవరికైనా అదే చెప్తాను. ఈరోజు ఇప్పుడు ఎందుకు ఆఫీస్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జామ్ జరుగుతుంది. 144 సెక్షన్ అని ఆల్రెడీ మమ్మల్ని ఆపేశారు కాబట్టి ఆఫీస్ ఓపెన్ చేయలేదు. అంతే, ఇంకేముంది దాంట్లో ఇంకేం లేదు కదా. 20వ తేదీలోపు ఏమన్నా బుక్ చేసి ఉంటే చెప్పానన్నా, 20వ తేదీలోపు ఎప్పుడైనా మీరు బుక్ చేసి ఉంటే ఇప్పుడే 10 నిమిషాల్లో సిలిండర్ ఇస్తాను. 20వ తేదీలోపు ఏమన్నా ఓటీపీ ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ ఓటీపీ సేమ్ ఓటీపీ ఇప్పుడే ఇస్తాను. 20వ తేదీలో బుకింగ్ ఉంటే బుకింగ్ కాదండి, మీకు చూపించండి ఏమని మీరు ఫలానా రోజు బుక్ చేసుకోండి అని చెప్పించండి మెసేజ్ అది. ఓకేనా? ఒక సిలిండర్ పెట్టి
ఒకప్పుడు 21 రోజులు ఉండేది, ఇప్పుడు 45 రోజులు అయింది ఒక సిలిండర్ బుకింగ్. సో ఆ 45 రోజులు అయిన తర్వాతనే మీకు బుకింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇండియన్ సిలిండర్లు 25 రోజులకి గవర్నమెంట్ ఇప్పుడు మొన్న కూడా 25 డేస్ కంతా 25 డేస్ అయితే ఇది బుకింగ్. ఇప్పుడు వీళ్ళకి మెసేజ్ నేను టైప్ చేయనన్నా, డైరెక్ట్ గా కాల్ చేసి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓటీపీ కూడా ఆన్లైన్ లో వచ్చేస్తుంది. 45 డేస్ చేశారు, 25 డేస్ పెట్టారు, 25 డేస్ అని 25 డేస్ అని పెట్టారు. 25 డేస్ అయిపోయింది, వెంటనే వాళ్ళు 45 డేస్ చేశారు. ఇప్పుడు కావాలని ఎవరో మీకు ముందు బుక్ చేస్తుంటే బుక్ చేయండి, 45 డేస్ చూపిస్తుంది మీకు. ఇప్పుడు ఇంకా చూపిస్తుందేమో. ఇప్పుడు బుక్ ఇప్పుడు బుక్ చేసినప్పుడు మీకు 45 డేస్ చేయండి. డెలివరీ అయినట్టు కాదన్న, ఇది డెలివరీ అయినట్టు కాదు. క్యాష్ మేము జనరేట్ అయింది, మీరు రీఫిల్ తీసుకునేటప్పుడు ఈ ఓటీపీ చూపించండి వచ్చిన మెసేజ్, డెలివరీ అయిపోయినట్టు మెసేజ్ కాదు. డేట్ అదేలా చెప్పడము. ఇప్పుడు 25 తేదీ ఎన్ని 2000 ఉన్నాయన్న బుకింగ్లు. 200 300 ఉంటే మీరు చెప్పినట్టు వచ్చిన వాళ్ళందరికీ చెప్పండి. దానికి నన్ను ఏం చేయమంటారన్నా? ఇప్పుడు ప్రయారిటీ బేస్ లో ఇమ్మని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు? ఎవరో చూపించండి అమ్మా, ఎవరో చూపించండి. 2000 మా దగ్గర బుకింగ్లు ఉన్న వాటికి మేము సిలిండర్లు ఇచ్చేదానికి మా దగ్గర స్టాక్ రావడం లేదు సరిగా. బ్లాక్ లో నెల పైన అయిపోయిందన్నా. ఇప్పుడు ఇక్కడ బుక్ చేసిన మీరు 25, ఇప్పుడు మీరు 25 చేశారన్నా. ఇప్పుడు మీ ఊర్లోనే ఎవరన్నా 15 అట్లా చేసింటారు అనుకున్నాం. ప్రతి ఊర్లోనూ ప్రతి విలేజ్లోనూ 50 నుంచి 60 బుకింగ్ ఉన్నాయన్న ప్రతి ఊర్లో. నేను ఇప్పుడు సిలిండర్లు తీసుకుని మీ కొత్తపల్లికి వచ్చినాను. ఒకరోజు కొత్తపల్లికి నేనే వస్తే బండి నిలవేసేసి అద్దాలు బాగుపడతామని వాళ్ళు ఎత్తుకున్నారు. ఏం విషయం అంటే, ముందు బుక్ చేసిన వాళ్ళు నాకు కావాలంటారు, అప్పటికప్పుడు బుక్ చేసిన వాళ్ళు ఇప్పటికప్పుడు నాకు పెట్టండి అంటారు. సో మేము ఎవరికి ఇవ్వాలా? వచ్చేది 340 సిలిండర్లు కదా. అదేనా ఇప్పుడు దాని ప్రకారమే కదా ఇస్తున్నాము. ఇప్పుడు దాని ప్రకారంగానే 25 తేదీలోపు ఎవరైనా బుక్ చేసిన వాళ్ళకి ఈ రోజు ఇస్తామనే కదా చెప్తున్నాము. ఇప్పుడు మీరు 25 బుక్ చేశారు, 26 బుక్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేమే మీకు ఫోన్లు చేసి మరీ సిలిండర్ ఇస్తాం. మీరు చూడమ్మా, అందరికీ ఫోన్ చేస్తున్నా. ఇది కాదు మెసేజ్ అంటే, మెసేజ్ ఇది కాదు, డేట్తో పాటు మెసేజ్ ఇస్తాను. ఆ మెసేజ్ చూపించండి. 24 తేదీ బుక్ చేస్తారు మీరు, 24 తేదీ బుక్ చేస్తారు ఈరోజు ఇస్తారు సార్. బుక్ చేస్తుంటే కూడా ఈరోజు ఇవ్వరు సార్. 25 తేదీలో ముందు వాళ్ళకి మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ లోడ్లో ఇస్తారు. వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ మాకు లోడ్లు వచ్చేదాన్ని బట్టే కొంచెం మేమైనా ఇవ్వాలి.